రాజమండ్రి సబ్ కలెక్టరేట్ వద్ద మాజీ కేంద్ర మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతా మోహన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న పీఆర్సీని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వెంటనే 12వ పీఆర్సీ ప్రకటించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సుమారు 30,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న 4 డిఏలను కూడా విడుదల చేయాలని నినాదాలు చేశారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాల్సిన పీఆర్సీ 8 సంవత్సరాలు గడిచినా ప్రకటించకపోవడం దురదృష్టమని విమర్శించారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ 600 కోట్లతో సచివాలయం నిర్మించారని, అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు అవసరమవుతాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని కూడా ఆరోపించారు. బడా కంపెనీలకు భూములు అప్పగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్వి ప్రసాద్ పాల్గొన్నారు. విడుదల చేయాలి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలని, విడుదల చేయాలి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలని, విడుదల చేయాలి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలని, విడుదల చేయాలి ప్రభుత్వ ఉద్యోగులు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రి నడిబొడ్డులో వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల తరఫున మాట్లాడడం జరుగుతుంది. 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కన్నీటితో ఉన్నారు. 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదనలో ఉన్నారు. 6 లక్షల మంది ఉద్యోగులు అప్పుల్లో ఉన్నారు. 6 లక్షల మంది ఉద్యోగులు 3 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చి బిడ్డలను చదివించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ వేయకుండా ఆలస్యం చేస్తూ ఉంది. 5 సంవత్సరాలకు ఒక్కసారి పీఆర్సీని వేయాలి. 8 సంవత్సరాలైనా పీఆర్సీ వేయకపోవడం దుర్మార్గం, అన్యాయం, అక్రమం. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినయంగా తెలియజేస్తున్నాను. నువ్వు పీఆర్సీని వెంటనే రేపు రాబోయేటువంటి మంత్రి మండలిలో మీ క్యాబినెట్లో పెట్టి వెంటనే 12వ పీఆర్సీని వెంటనే వేయాలని డిమాండ్ చేస్తూ